కూటమిలో కుంపటి రాజుకుంటోంది. జనసేన పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇప్పుడు జగడాలు ముదురుతున్నాయి. జనసేన ఎమ్మెల్యే వైఖరితో అటు టీడీపీ నేతలు కూడా కలవరపడుతున్నారు. దాంతో టీడీపీకి జనసేనకి మధ్య దూరం పెరుగుతుంది. ఇది ఎక్కడికి దారితీస్తుంది అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నరసాపురం అసెంబ్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా ప్రకంపనలు పుట్టించేలా కనిపిస్తున్నాయి. జనసేన పార్టీ తరపున బొమ్మిడి నాయకర్ నరసాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 ఎన్నికల్లో సొంత కులస్తులైన మత్స్యకారులు, రెండో వైపు కాపులు కలిసి రావడంతో చాలా సునాయాసంగా అక్కడ విజయం సాధించారు. అయితే వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టున్న నరసాపురంలో ఇప్పుడు రాజకీయం క్రమంగా మారుతోంది. ప్రధానంగా జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య విభేదాలు అందుకు కారణంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలతో పాటుగా జనసేనలో ఉన్న కాపు నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడు లాంటి వాళ్ళతో కూడా నాయకర్కి ఏమాత్రం పొసగడం లేదు. నాయకర్ సోదరుడు సాగిస్తున్నటువంటి వ్యవహారాల మీద ఇప్పటికే జనసేన అధిష్టానానికి పలు ఫిర్యాదులు చేశారు. సొంత పార్టీ నాయకులే సొంత పార్టీ ఎమ్మెల్యే మీద పదే పదే ఫిర్యాదులు చేస్తున్న వైనం జనసేన నాయకత్వానికి చాలా పెద్ద శిరోభారంగా మారుతోంది. అంటే ఒకవైపు జనసేన పార్టీలోనే జగడాలు ముదురుతున్నాయి, రెండో వైపు మిత్రపక్ష టీడీపీతో తగాదాలు పెరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ విషయంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడికి అక్కడున్న రామరాజుకి మధ్య ఏమాత్రం సఖ్యత కనిపించట్లేదు. తెలుగుదేశం పార్టీలో మూడు ముక్కలాట సాగుతుంటే జనసేన పార్టీలో రెండు శిబిరాలుగా మారిపోతుంది. దాంతో ఇక కూటమి సఖ్యత ఎలా అన్నది ప్రశ్నార్థకమవుతుంది. 2024 ఎన్నికల నాడు అన్ని వర్గాలు ఏ అభిప్రాయంతో ఎవరున్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీని ఓడించాలి అనే సంకల్పంతో సఖ్యంగా సాగారు, ఐకమత్యంగా పట్టుబట్టారు. ఉమ్మడిగా చేసినటువంటి యత్నం ఫలించింది. కూటమి తరపున జనసేన విజయం సాధించింది. కానీ ఇప్పుడు ఆధిపత్యం కోసం పోరాటం, ఆర్థిక వ్యవహారాల్లో తగాదాలు, కొన్ని చోట్ల ప్రతిష్టకు పోతున్నటువంటి నాయకులు పెడుతున్నటువంటి పంచాయతీలు అన్నీ కూటమి పక్షాలని క్రమంగా బలహీనపరిచేలా కనిపిస్తున్నాయి. కూటమి పక్షాల మధ్య కొత్త తగాదాలకి కారణమవుతున్నాయి. దాంతో నరసాపురం కూటమి రాజకీయం కకావికలమవుతోందా అనే అభిప్రాయం బలపడుతోంది. ఒకవైపు ఎమ్మెల్యే మీద తీవ్రమైన అభియోగాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఇసుక మాఫియా దగ్గర నుంచి లెక్కర దందా వరకు అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఆక్వా రైతుల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి కూడా ఎమ్మెల్యేకి అనేక రకాల సమస్యలు తీసుకొస్తుంది. ఇటా అనేక సమస్యలు చుట్టుముడుతున్న తరుణంలో తమ సొంత గూట్లో సఖ్యత లేకపోవడం కూటమికి చాలా పెద్ద కలవరం కలిగించే అంశంగా మారుతోంది. త్వరలోనే గోదావరి పుష్కరాలు జరగబోతున్న తరుణంలో నరసాపురానికి అనేక రకాలుగా నిధులు వచ్చే అవకాశం ఉంది. దాంతో మున్సిపాలిటీలో తన పెత్తనమే సాగాలి అని ఎమ్మెల్యే ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా పావులు కదిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా మున్సిపల్ పరిధిలో వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్పర్సన్తో అనేక వివాదాలకి కారణంగా మారుతోంది. మహిళా చైర్పర్సన్ విషయంలో ఎమ్మెల్యే వైఖరిని పలువురు పట్టణ వాసులు కూడా తప్పుపడుతున్నారు. ఇలా అనేక రకాల సమస్యలు ఇప్పుడు ఒకేసారి ముందుకొస్తున్నాయి. ఇది కూటమికి పెద్ద తలనొప్పిని తీసుకొస్తోంది. ఇది ఎమ్మెల్యే నాయకర్కి అనేక రకాల సవాళ్లను ముందుకు తీసుకురాబోతుంది. మరి వాటన్నిటిని అధిగమిస్తారా, గట్టెక్కగలుగుతారా, వాటన్నిటికీ ఎదుర్కొని నిలబడగలుగుతారా అన్నది ప్రశ్న. రెండో వైపు వైఎస్ఆర్సీపీ దూకుడు ప్రదర్శిస్తుంది. ముదునూరు ప్రసాదరాజు సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల్లో ఎట్టయినా పాగా వేయాలి అని ప్రయత్నిస్తుంది. కాపుల్లో మొదలైన అసంతృప్తిని సొమ్ము చేసుకోవాలని చూస్తుంది. కాపుల్ని మళ్ళీ దగ్గర చేర్చుకోవాలి అనే ప్రయత్నంలో ముమ్మరంగా యత్నిస్తుంది. మరి వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు ఫలిస్తాయా? జనసేన పార్టీ ఎమ్మెల్యే తన గూటిని చక్కదిద్దుకోగలుగుతారా ఏంటన్నది వచ్చే ఎన్నికల ఫలితాలని శాసించబోయే నిర్ణయం.